హలో మై డియర్ క్రేజీ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం పక్కా విలేజ్ స్టైల్లో ఉల్లిపాయ కారాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నోటికి స్పైసీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా రోల్లో 5 నుంచి 6 ఎండుమిర్చి అలాగే ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఎండుమిర్చి అనేది ముక్కలు ముక్కలుగా లేకుండా అలా అని ఫైన్ పౌడర్గా కూడా చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా బరకుగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఎండుమిర్చి బాగా నలిగింది కదండి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దంచుకుందాం. జీలకర్ర కూడా బాగా క్రష్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ బాగా దంచుకోవాలి. చాలామంది ఉల్లిపాయ కారాన్ని మిక్సీలో వేసి కూడా చేసుకుంటారు. కానీ ఇలా రోట్లో దంచుకోవడం వల్ల ఉల్లిపాయ కొంచెం పలుకులు పలుకులుగా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ఎండుమిర్చి బాగా నలిగినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, మన ఉల్లిపాయ కారం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ కారాన్ని 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన కొంచెం పోయి టేస్టీగా ఫ్లేవర్డ్గా ఉంటుంది. చూసారా, మన ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా తినే వంటలు బోర్ కొట్టేసినప్పుడు ఇలా కొత్తగా అప్పటికప్పుడు విలేజ్ స్టైల్లో ఉల్లిపాయ కారాన్ని ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి ట్రెడిషనల్ అండ్ విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ కోసం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.